ఇక్కడ ఒక ఎకరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? మాకు ఒక 50,000 నుంచి 80,000 వరకు అవుతుంది సార్. ఒక తొట్టులో నుంచి ఎంత కేజీలు రావచ్చండి? 25 నుంచి 50 కేజీస్ వరకు, అంటే ఆ ఏరియాని బట్టి. సో మొత్తం ఇక్కడ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? మాకు 200 అబౌవ్ ఉందండి. మరి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారండి? ఇంకేం లేదు సార్, ఇది ఉన్నంతకాలం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా మాకు సహకరించకపోవడం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ అనకాపల్లి జిల్లా వాడచిపురుపల్లి దళాయిపాలెం ఉప్పుగల్లి దగ్గర ఉన్నాం. సో మీకు అర్థమైపోయింది కదా. సో ఏంటి అంటే ఇవాళ మన బిజినెస్ ఐడియా, ఉప్పుని ఎలా తయారు చేస్తారు, దాన్ని ఎలా అమ్ముతారు, అసలు దీనివల్ల ఎలాంటి లాభాలు వస్తూ ఉంటాయి అని. సో ఈరోజు మనతో చెప్పడానికి మొత్తానికి లంకిలపాలెం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పిఏసిఎస్ బురదరాజు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఉప్పు ప్రొడక్షన్ ఎలా జరుగుతూ ఉంటుంది, ఉప్పుని ఎన్ని రోజులు తయారు చేస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించి వారి మాటల్లో అడిగి, సో దాని మీద లాభాలు ఎలా ఉంటాయి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ షూట్ ఫ్యూ క్వశ్చన్స్. హాయ్ బురదరాజు గారు, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అడగగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, సో మా ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఉప్పు గల్లి అంటూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. సో ఉప్పు ప్రొడక్షన్ అసలు అనేది ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఇది ఉప్పుగల్లి అనేది నాకు తెలిసి మా నాన్నగారు తాతల దగ్గర నుంచి కూడా ఇదే వృత్తి పైన ఆధారపడి ఇక్కడ జీవనం సాధించడం జరుగుతుంది సార్. ఓకే. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉప్పు సాల్ట్ అనేది యాక్చువల్గా సముద్ర వాటర్ తోటి చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ మా దళాపాలెం ఉప్పుగల్లి తాలూకా ప్రత్యేకత ఏంటంటే మాకు వచ్చే ఇక్కడ సాయిల్ అంతా కూడా సాల్ట్ సాయిల్ అవడంతో వచ్చే రిగ్గు ఏదైనా సరే వేసినా సరే మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది సార్. స్వీట్ వాటర్ అనేది రాదు. ఓకే. ఇక్కడ కొంత ప్రజలు కూడా సాల్ట్ వాటర్ వల్ల డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? మేము వేరే ఏరియా నుంచి కొంత దాటాక స్వీట్ వాటర్ ఉంటుంది సార్. అక్కడ నుంచి రిగ్గింగ్ వేసి మేము పంపింగ్ ద్వారా విలేజ్ కి వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. సో మాదంతా కూడా ఇగోటి సార్, అలాగా రిగ్ నుంచి వచ్చే వాటర్ నే ఇలా చెరువుల్లో మేము స్టోర్ చేసి దీన్ని ఎండకి కొద్ది కాలం అంటే ఒక 4-5 days అవైలబుల్ చేయించి మళ్ళీ ఇదే నెక్స్ట్ వేరే పంపింగ్ ద్వారా మళ్ళీ అది అంటే ఉప్పుగల్లి ల్యాండ్ తయారు చేసే ప్రాసెస్ వేరే ఉంటుందండి. ఇది తయారైన ల్యాండ్ ఇది. సో దీంట్లో మేము ఏం చేస్తుంటామంటే మళ్ళీ అది పంపింగ్ ద్వారా పంపించి అక్కడ కూడా ఒక 4 రోజులు వాటర్ ఉంచి మళ్ళీ అది పంట తీసాక అలా వాటర్ తో పెట్టి క్రిస్టల్ సాల్ట్ గా అది ఫామ్ అయ్యాక గట్టి నుంచి బయటికి తీస్తాం సార్. అది అంతా కూడా మ్యాన్ పవర్ తోటి అవుతుంది తప్ప ఎటువంటి మిషనరీ తోటి సంబంధం లేని ప్రాసెస్ సార్ ఇది. సిబ్బంది చిటికలో తేల్చేశారనమాట. సో మొత్తానికి అయితే నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. చిన్నప్పటి నుంచి మనం చదువుకునే సాల్ట్ అసలు ప్రాసెస్ ఎలా మేకింగ్ అవుతుంది, ఎలా తయారు చేస్తున్నారో చూడాలని. సో మాకైతే మీరు చూపించాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా అక్కడ వీడియోలో వాటర్ పంపింగ్. ఫస్ట్ అక్కడ మీరు రిగ్ చేస్తారు, రిగ్ నుంచి వస్తుంది వాటర్ చెరువుకి స్టోరేజ్ చేయడానికి. ఓకే. సో ఇక్కడ చూస్తున్నాం చూడండి, మొత్తం ఇక్కడ చెరువు, ఈ చెరువులో మొత్తం వాటర్ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత 4-5 days ఉంచి దాన్ని మారుస్తూ ఉంటారు. చూపించండి మాకు ఎలా ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? ఇక్కడ మాకు ఇది వరకు గతంలో మా ఫాదర్ టైంలోనైతే ఒక 500 acres సుమారు ఉండేది. 500 ఎకరాలు ఉండేది సార్. మాకు 25 years బ్యాక్ సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ అని ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి మాకు దగ్గరలోనే మీకు విజువల్ లో కనిపిస్తుంది సింహాద్రి పవర్ ప్లాంట్. అది రావడంతో ఏపీఐసిసి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ల్యాండ్ కొంత వాళ్ళు తీసుకోవడం జరిగింది సార్. దాని తర్వాత మాకు 300 acres పోయింది. దాంతో తగ్గింది. మాకు 200 అబౌవ్ ఉందండి. ఈ 200 acres అబౌవ్ లోనే ఇప్పుడు ఉన్న వాళ్ళము ఉన్న దాని మీద ఉన్న ఇక్కడ విలేజ్ అందరూ జీవనం సాధించడం జరుగుతుంది సార్. మరి ఇప్పుడు డిఫికల్ట్ కదండి, మరి మిగతా 300 ఎకరాల వల్ల చాలా మంది జీవనోపాధి అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వడం తోటి మాకు ప్లాంట్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొంత మేరకు మాకు ఎందుకంటే అక్కడ మాకు మ్యాన్ పవర్ ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగం, కాంట్రాక్ట్ బేసిక్ దీంట్లో ఇవ్వడం జరిగింది సార్. ఇది తయారైన గల్లీ సార్. ఇది
తయారైపోయింది ఆల్రెడీ. అంటే తయారైతే మళ్ళీ అంటే గొట్లు తయారు చేయించుకున్నాం. ప్లెయిన్ ల్యాండ్ ని మేము ఈ విధంగా ప్రాసెస్ సార్. ఇదేంటంటే మీకు చూస్తా ఉంటే అవును ఇది గొట్టు అంటారు, అంటే పంట పైకి తీసుకునే గొట్టు అది. ఓకే. నెక్స్ట్ అది అంటే వాటర్ దీంట్లోకి అది చూస్తుంటే సిమెంట్ లా ఉందండి. సిమెంట్ పెట్టారా? ఇది తాలూకా భూమి అటువంటి వర్ణాన్ని పొంది ఉంటుంది సార్, రంగుని పొంది ఉంటుంది సార్. మా ల్యాండ్ అంతా కూడా నల్ల రేగడి నేల లాంటిది. అంటే అది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కువ వాటర్ లో మునిగి ఉన్న సాయిల్ ఎలాగ ఉంటుంది అంటే బ్లాక్ గానే ఉంటుంది. అవునవును. సో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కలర్ అలాగే ఉంటుంది సార్. మళ్ళీ ఇక్కడ చూస్తే రోడ్డు చూడండి, అంటే ఇక్కడ వాటర్ ఉండదు కాబట్టి అది వాటర్ కాంక్రీట్ అయితే కాదు సార్. కాంక్రీట్ అయితే అంతా మట్టే సార్. ఇట్లా కాంక్రీట్ కానీ ఇటువంటి కానీ ఏమి ఉండదు. మట్టి తోటి మ్యాన్ పవర్ తోటే మేము ముందుకు సాగుతూ ఉంటాం సార్ ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఇలా మీరు మొత్తం కట్టేసుకున్నారు? కట్టేసాం సార్. వాటిని ఏమంటారు ఎగ్జాక్ట్ పాయింట్స్? దీన్ని ఏంటంటారంటే వాటర్ స్టోర్ ఉంచుకునే దాన్ని తొట్టి మడి అంటారు. తొట్టి మడి అంటే దాన్ని తొట్టి మడి ఎందుకన్నామంటే మనం బకెట్ ని కూడా తొట్టి కూడా అంటాము, అలాగే మేము కూడా తొట్టి మడి లాగా దీన్ని తొట్టి మడి. దాన్ని పంట అన్ని అంటే పండుద్ది కాబట్టి దాన్ని పంట మడి అంటాం మేము. ఓకే ఓకే. పండుతున్న దాన్ని పంట మడి అంటారు. ఓకే ఓకే. అంటే సాల్ట్ రెడీగా సిద్ధంగా ఉన్నదాన్ని పంట మడి అంటారు. వాటర్ స్టోరేజ్ చేసుకుని తొట్టి మడి అంటారు. సాల్ట్ ప్రిపేర్ అవుతుంది దాన్ని పంట మడి అంటారు. ఓకే అండి. సో ఎన్ని రోజులు పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా? ఇది మాకు అంటే మేము ఎప్పుడు కూడా డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాం సార్. అంటే రైన్ సీజన్ కంప్లీట్ అయిపోయే టైంకి డిసెంబర్ అవుతుంది సార్. డిసెంబర్ అయ్యేసరికి ఇంకా వర్షాలు తక్కువగా ఉంటాయి కదండి, ఆ టైంలో పనులు మొదలు పెడతాం సార్, మట్టి పనులు. ఎందుకంటే ఆ వర్షాకాలంలో మొత్తం మునిగిపోతాయి సార్ మాకు. అవును కదా, వాటర్ అంతా మునిగిపోతుంది, స్వీట్ వాటర్ తో వర్షం నీరుతో మునిగిపోతుంది. అప్పటి నుంచి మాకు ప్రాసెస్ మ్యాన్ పవర్ పని మొదలు పెడతాం. వాటర్ మొత్తం కిందకి చెరువులకి దించి లేదంటే ఎక్కువ వాటర్ బయటికి కూడా పంపింగ్ చేసి అలా చేశాక ముందు ఒక ల్యాండ్ ని క్లియర్ చేస్తాం సార్, వాటర్ లేకుండా. క్లియర్ చేశాక ఏదైతే తొట్టిమడి అంటున్నాం కదా సార్, దీంట్లో కూడా కొద్దిగా తక్కువ వాటర్ తోటి మ్యాన్ పవర్ తోటి అంటే లేడీస్ తో గానీ జెంట్స్ తో గానీ బాగా మట్టిని తొక్కిస్తాం సార్. అంటే కొద్దిగా గమ్మింగ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం కుండలే తయారు చేయడానికి ఏం చేస్తాం, తొక్కుతారు కదా సార్, అలాగే గొట్లు అయ్యి గట్టిగా ఉండడం కోసము తొక్కుతాం సార్. అది తొక్కి ఆ యొక్క మట్టిని మళ్ళా ఇలా గొట్ల కింద వేస్తాం సార్. మళ్ళీ ఈ గొట్లని తయారు చేస్తాం సార్. ఆ గొట్ల మీద ఆ మట్టిని వేసి తయారు చేసి ఇది కూడా ఏంటంటే మట్టితోటి ఉంటుందండి, దీన్ని కూడా క్లీన్ చేస్తారు సార్. ఎంత క్లీన్ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా కింద మట్టి కూడా క్లియర్ గా కనబడుతుంది, క్లియర్ గా ఉంటుంది సార్. మీరు వెళ్ళి చూస్తే మనం చూద్దాము తర్వాత కూడా. దాంట్లోకి వెళ్ళి టచ్ చేస్తే సాయిల్ కూడా చాలా గట్టిగా హార్డ్ గా తయారు చేస్తాం సార్. ఎందుకంటే గచ్చు మనం ఇంట్లోని అంటే ఇది వరకు ఇప్పుడంటే మార్బుల్ టైల్స్ వచ్చాయి కానీ ఇదివరకు గచ్చు చేసారు కదా సిమెంట్ తోటి, అలా ఉంటుంది సార్ మనకి అక్కడ. చూస్తుంటే అర్థం అవుతుంది, నాకు అనిపించింది, అందుకే అడిగా మిమ్మల్ని నేను. కాంక్రీట్ తో గానీ సిమెంట్ తో గానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు అలాగే సార్. ఇదంతా కూడా సో నేచురల్ ప్రాసెస్ అంట. సీ శాండ్ అది కొద్దిగా సముద్రపు ఇసుకతో మేము కొంత మిక్స్ చేసి మట్టిలో కలిపి దాన్ని దిమ్స్ అంటారు కదా సార్, గట్టిగా కొడితే అది టైట్ అవుతుంది సార్. ఆ టైట్ అవడం తోటి ఆ టైట్ అయిన తర్వాత కూడా ఎత్తు పల్లాలో వచ్చినప్పుడు మా దగ్గర అంటే పలక అంటారు, తయారు చూపిస్తాం, 30 తీస్తాము, దాంతో కూడా లెవెల్ చేస్తుంటాం. లెవెల్ చేస్తే ఈక్వల్ గా ఎత్తు పల్లాలు లేకుండా ల్యాండ్ కూడా ఫ్లాట్ గా తయారవుతుంది సార్. అప్పుడు ఫ్లాట్ గా ఉంటేనే మాకు సాల్ట్ అనేది ప్రొడక్షన్ అది ఈజీగా త్వరగా మాకు క్రిస్టల్ క్రియేట్ అవుతుంది సార్. సో ఒకటి వచ్చేసి తొట్టి, ఒక తొట్టిలో నుంచి ఎంత కేజీలు రావచ్చండి? ఎన్ని టన్నులు అనుకోవచ్చు? టన్నులు అన్నది ఈ మడి అంటే దీన్ని పంట మడి అంటున్నాం కదా, పంట మడిలో 4-5 డేస్ తర్వాత మాకు 25 నుంచి 50 కేజీస్ వరకు, అంటే ఆ ఏరియాని బట్టి, అంటే కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి సార్. మినిమం 25 కేజీస్ ఒక 5 డేస్ కి ఒక 25 నుంచి 50 కేజీల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మరి మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందు అసలు ఇక్కడ? అంటే మాకు ఎప్పటికప్పుడు ఇది తీసాక గట్టు పైన కూడా 1 డే ఉంచుతాం సార్. చుక్కలుగా ఉన్నాయి కదా సార్, అలాగే తీసింది అనమాట, పండుగ ఒడ్డుకి చేర్చింది అనమాట. అది చేర్చింది 1 డే తర్వాత ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు అక్కడ లేబర్ తోటి ఎలాగైతే మోయిస్తున్నామో
చేసి మేము ఇక్కడికి తాటాకులతోటి గోడౌన్స్ కూడా మేము తయారు చేసుకుని ఉంచుకుంటాం సార్ ముందుగానే ప్లాట్ఫామ్ చేసుకొని వాటిలోని స్టోరేజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు రైన్ వస్తుంది, ఎప్పుడు వాతావరణం ఎలా మారుతుందో మాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియని పరిస్థితి. అంటే మేము వాతావరణ శాఖను కూడా సంప్రదించిన ఒకవేళ వర్షం పడితే ఉప్పు అంతా ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది కదా, అంతా కరిగిపోతుందేమోగా తప్పకుండా సార్ కదా. అయ్యో, దానివల్ల కూడా రైతు చాలా లాస్ కదా, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మరి మీరు వాతావరణ శాఖ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారా? అలాగేం ఉండదు సార్, మేమే ముందుగా అంటే మేము చూస్తాం. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ అంతా బాగుంది కాబట్టి చూస్తుంటాం, వర్షం వస్తుందా చేస్తుందా అంటే ఇంకా అలాగా దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంటాం సార్. వర్షం పడింది ఈ రోజు ఉంది, 2 days లో వర్షం పడే సూచనలు ఆల్రెడీ మాకు వార్తల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఏం చేస్తామంటే జాగ్రత్తగా ముందుగానే తీసేసుకుంటారు, దాన్ని మూత అనేది పెట్టి లేబర్ తోటి స్టోరేజ్ లోకి పంపించే ఏర్పాటు చేసుకుంటాం సార్. ఆ విధంగా మరి ఏదో ఆ విధంగా చేద్దాం, ఇంకా సడన్లీ ఏదైనా జరిగితే మేమేం చేయలేము, పరిస్థితి లాస్ అవుతాం సార్, కరుగుద్ది లాస్ అవుతుంటాం, రైతు కూడా ఇబ్బంది పడతా ఉంటాడు. ఇంకా అది సార్. ట్రూ. ఇక మీ గురించి చెప్పండి. సో ఇప్పుడు మీరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. సో ఇక్కడే పుట్టి పెరిగారండి సార్? మా తాతల దగ్గర నుంచి మేము ఇక్కడ మాకు తెలిసి, మా తాతయ్య గారు మాకు తెలుసు, మా తాతయ్య గారు మా నాన్నగారు కూడా మాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఇక్కడే ప్రాపర్ మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే కూడా ఇప్పుడు కూడా వాళ్ళ తర్వాత మేము కూడా అదే వృత్తిని కంటిన్యూ చేస్తూ కొంత ఇప్పుడు ఎందుకంటే ఇది ఇన్కమ్ అనేది అంత అనుకున్న దీంట్లో లేకపోవడంతో వేరే వ్యాపారాలు ఎదుగుడు చేస్తూ ఇది వదిలేకుండా దీన్ని కూడా చేస్తున్నాం. ఓకే, ముందుకు సాగుతున్నాం. సూపర్ అండి. సో మన ఛానల్లో ఏంటంటే అందరూ కూడా బిజినెస్ ప్రేక్షకులు అనమాట. సో వాళ్ళకి ఈ యొక్క సాల్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఎలాంటి సూచనలు మీరు ఇస్తూ ఉంటారు? సాల్ట్ బిజినెస్ అంటే అది మనం ఇక్కడ ఏంటంటే బయట మేము ఇక్కడ విజయనగరము, శ్రీకాకుళము, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి మాకు వస్తుంటారు సార్, సాల్ట్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, అవునా? ఇది అంటే మాది ప్యూర్లీ రిగ్వెల్ బోర్డ్ తో పండించే సాల్ట్ కాబట్టి ఏమి ఉండదు సార్, కెమికల్స్ గానీ సమస్య లేదు సార్, కెమికల్స్ గానీ అది కానీ ఎటువంటి ఇది ఉండదు, ప్యూర్లీ ఉంటుంది సార్. మాదైతే తినొచ్చు కూడా సాల్ట్, మేమైతే అయోడైడ్ మిక్స్ చేయకుండా కూడా మేమైతే ఇదే సాల్ట్ తింటాం సార్. మా కూరల్లో కానీ ఇంట్లో వంటల్లో కానీ అన్ని వేసుకునేది ఇదే సాల్ట్ మేమైతే. అంటే మేము మా తాతల దగ్గర నుంచి ఇప్పటివరకు మేము ఇదే సాల్ట్ తింటున్నాం. ఏదో ఇప్పుడు ప్యాకెట్స్ వచ్చాయి కానీ ఏదో కొంత ఇంట్లో కొంత ఎంత మేరకు వాడతారు కానీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే చల్దా, ఇప్పుడు మాకు పల్లెటూర్లు అంటే ఎక్కువ చల్దాలో తింటుంటారు కదా, దాంట్లో అదే మిక్స్ చేసుకుంటారు. మాక్సిమం కూరల్లో కూడా వంటల్లో కూడా ఇదే సాల్ట్ మేము వాడుతున్నాం సార్. కానీ ఎక్కువ అంటే అప్పుడు గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తల రీత్యా, ఆరోగ్యాల రీత్యా అయోడైడ్ సాల్ట్ మిక్స్ చేసుకోమని తినమని సార్ అవి ఉంటాయి. కానీ మాదైతే చాలా వరకు తింటుంటాము, అలాగని మేమైతే తినమని చెప్పము, అది వాళ్ళకి ఇష్టపడి చేస్తే మేము తింటున్నాం కాబట్టి ఆ ధైర్యంతో మేము చెప్పగలుగుతాము. లేదంటే సరే మాకు చూపించండి ప్రొడక్షన్ ఎగ్జాక్ట్ గా ఎలా వస్తుంది, అది వెళ్దాం. సో ఇంత అక్కడ సాల్ట్ రెడీ అవ్వడం మొత్తం చూసాం కదా, ఇప్పుడు పూర్తిగా సాల్ట్ రెడీ అయిపోయింది అనుకుంటా. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారండి మొత్తానికి? అంటే అది తీసే ఉన్నదాన్ని మేము పలక అంటామండి. ఆ పలక అనేది దానికి ఒక కర్ర ఒకటి అంటే అనుకూలంగా ఎలాగైతే ఉంటుందో తీయడానికి ఆ విధంగా దాన్ని స్టిక్ చేస్తామండి. ఆ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు కదా, పేర్చి వాటర్ అంతా కొద్దిగా మళ్ళా అంతా అక్కడి నుంచి లాగిన తర్వాత వాటర్ తో వస్తుంది. ఒక 1 minute అలా ఉన్నాక మళ్ళీ వాటర్ అంతా లేపాక దాన్ని గట్టి పైకి అనేది తీసుకురావడం జరుగుతుంది. గట్టు మీద పెడతాం. ఆ గట్టు మీద పెట్టిన తర్వాత మేము 1 day ఎలాగ ఉంచుతాం, ఎందుకంటే వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బాగా డ్రై అవుతుంది. ఈ ఎండకు కానీ దీని గాలికి కానీ డ్రై అవడం తోటి అయిన తర్వాత నెక్స్ట్ డే అనేది గోడౌన్లోకి షిఫ్ట్ చేస్తుంటాం. ఓకే, ఫైన్ అండి. అయితే మాకు ఒకసారి గోడౌన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించాలి. ఎలా వర్క్ అవుతుంది గోడౌన్ లో? మీరు తీసుకెళ్ళి అంత స్టోర్ చేస్తాము. తర్వాత మాకు ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ వచ్చాక దానికి వేరే మ్యాన్ పవర్ ఉంటారు, వాళ్ళతో మేము అనుకుంటాము 50 kgs 75 kgs బ్యాగింగ్ వాళ్ళ అవసరం బట్టి ప్యాకింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ప్యాకింగ్ కూడా అంతా మ్యాన్ పవర్ ప్యాకింగ్ సార్, మిషనరీ ప్యాకింగ్ అంటే ఏమి ఉండదు. మ్యాన్ పవర్ తోటే ఫిల్ చేసి, అంటే మేము వేమెంట్ కూడా ఏంటంటే మాకు ఒక తగ్గట్టుగా ఒక టిన్ ఉంటుందండి, దాంతో అది 15 kgs అనుకుంటాము. 15 kgs వేస్తే 45 kgs, అదే 3 tins చేస్తే 45 kgs బ్యాగ్ ఫిల్ చేస్తుంటాం అలాగే. ఓకే, నైస్. సో మరి ఒక బ్యాగ్ వచ్చేసి ఎంతకు అమ్ముతూ ఉంటారు మీరు, ఎంత కొంటూ ఉంటారు బయట నుంచి? ఇప్పుడు 75 kgs బ్యాగ్ మాకు ఈచ్ రేట్ కొని పెడతాం సార్ ఇక్కడ. ఓకే, దాన్ని కన్వర్ట్ చేస్తాము. 50 kgs బ్యాగ్ ఫిల్ చేసి దాన్ని 75 కి కన్వర్ట్ చేసి
ఒక 75 కేజెస్ 150 రూపీస్ ఇలాగా. 75 కేజీస్ 150 రూపీస్ అంతే. ఎస్ సార్. బట్ కేజీ బయటకు వెళ్ళేసరికి అది మా ట్రాన్స్పోర్టింగ్ నెక్స్ట్ లేబర్కి అంతా కలిపి అక్కడ వేరే purchase ఓకే చేస్తుంటారు market ఓకే లో. ఓకే. ఇప్పుడు మరి ఈ సాల్ట్ మరి ఐడైజ్డ్ చేయలేదు, చేయలేదు సార్. మరి దీన్ని బయట ఐడైజ్డ్ చేసుకొని దాన్ని అమ్ముకోవచ్చు అక్కడ మన దగ్గర నుంచి తీసుకెళ్ళాక వాళ్ళు కొంత ఐడైడ్ చేసుకొని వాళ్ళు ఓకే ఓకే. మార్కెట్లో అనేది సేల్ పెడుతుంటారు. ఓహో మేమైతే ఇక్కడ ఐడైడ్ అనేది చేయట్లేదు. ఓకే ఓకే. మేము ఐడైడ్ చేయకుండానే మేమైతే తింటుంటాం అంతవరకు. సరే. అండ్ మరి ఈ సాల్ట్ని దేనికి యూస్ చేస్తూ ఉంటారు? సార్ ఎక్కువ అంటే జంతు చర్మాలు కొల్లబెట్టడానికి, పశువుల దానాలు మిక్స్ చేయడానికి ఎక్కువ కూడా తీసుకెళ్తుంటారు సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఎర్తింగ్స్ ఉంటాయి కదా సార్, ఎర్త్ పాయింట్లో వేయడానికి. ఆహాహా. సో చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ తీసుకెళ్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎర్త్ పాయింట్లు ఎక్కువ ఉంటుంటారు కదా, అవును అవును దాంట్లో ఉన్న బొగ్గు ఇది మిక్స్ చేసి వేస్తుంటారు సార్. అవును అవును. ఆ విధంగా మనకి జరుగుతూ ఉంటాయి సార్. మ్మ్. కొంత మా దగ్గర అంటే దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి సార్. మ్మ్. కొద్దిగా కలరు కొద్దిగా డల్ వస్తుంది సార్, రెడ్గా బ్రౌన్గా వస్తుంది. ఏది మీది? మాది ఒక దగ్గర వస్తుంటుంది. అంటే ల్యాండ్ ఏంటంటే అది మా తయారు చేసే విధానంలో సీ శాండ్ అది లేకపోవడం తోటి, ఓకే అంటే మాకు గవర్నమెంట్ వారు కూడా ఇది వరకు సీ శాండ్ తెచ్చుకొని ఇచ్చేవారు సార్ ఓకే. సీ నుంచి. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టి అది కూడా మాకు రానివ్వకుండా అయ్యో చేయడంతో అది సీ శాండ్ తోటి మనం ల్యాండ్ని పదును చేస్తే కనుక ఇది వచ్చే పంట కొద్దిగా క్రిస్టల్గా వస్తుంది, వైట్గా వస్తుంది సార్. ఓకే. అది లేకపోతే కిందంతా మాది ఎర్ర అది దీనివల్ల రెడ్గా రావడం, అంటే రెడ్గా అంటే బ్రౌనిష్గా రావడం అదే కారణం సార్. అయితే మరి శాండ్ అనేది ఎప్పుడెప్పుడు వేసుకుంటూ ఉండాలా? లేదు సార్, ఒకసారి వేస్తే మేము మోస్ట్లీ 5-6 years అవసరం ఉండదు. ఓకే ఓకే. అంటే అప్పట్లో తెచ్చింది మేము ఉన్న దానితోటే చేసుకుంటున్నాము. ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా మాకు సహకరించకపోవడం, ఎటువంటి పథకాలు కానీ అటువంటిది ఏమీ లేదు సార్. అలా అనుకుంటే మాకు ఉదిదిలో అయితే మొత్తం గొడౌన్స్ మొత్తం అంతా పడిపోయి అంత చేసింది. ఎటువంటి మేము ఎన్నో సార్లు గవర్నమెంట్కి కలెక్టర్ ఆఫీస్కి కానీ తిరిగి మేము ఎంతో మా దరఖాస్తులు పెట్టుకున్నాం సార్, మా యొక్క అభ్యర్థన వినిపించుకున్నాం, కానీ ఎటువంటి సహకారం కూడా మాకు దొరకలేదు, ఇవ్వలేదు మాకు. మమ్మల్ని అప్పుడు హుదూద్ అప్పుడు అంటే మీకు గుర్తొచ్చింది మొత్తం అసలు చాలా కొలాప్స్ అయిపోయింది. మొత్తం అప్పుడు ఎలా ఎఫెక్ట్ అయింది ఇక్కడ? ఇప్పుడు ఉన్న మా సాల్ట్ గోడౌన్స్ అండి, ఒక సాల్ట్ గోడౌన్ తయారు చేయడానికి 2 lakhs నుంచి 3 lakhs అవుతుంది సార్. అయ్యో. అటువంటివి కూడా మొత్తం లేకుండా మొత్తం కొలాప్స్ అయిపోయాయి. అయ్యో. ఎంటైర్ పవర్ అనేది లేకుండా పోయింది సార్. మొత్తం అన్ని కరెంట్ పోల్స్ కొలాప్స్ అయిపోయాయండి, పడిపోవడం అనేది. మాకు కరెంట్ ఇవ్వడానికే 2 months పట్టింది సార్. 2 months ఇటు ఇంకా ఎక్కువే పట్టింది. సో ఆ టైంలోని రైతులు జనరేటర్లు అద్దెకి తెచ్చుకొని చేసుకుని వదులుకోలేక చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. అప్పుడు మళ్ళా గోడౌన్స్ కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాం. గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ కానీ ఎటువంటి సహకారం కూడా అందలేని పరిస్థితి. రైతులైతే ఆ టైంలో చాలా విలువలాడిపోయారండి. ఇప్పటికీ కూడా మాకు అప్పుడున్నంత పరిస్థితి అయితే ఇప్పుడు లేదండి. మా ఫాదర్ వాళ్ళ టైంలోనైతే అంతా రైతులైతే చాలా సంతోషంగా ఉండేవారు ఆ టైంలో. ఎందుకంటే మాకు మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ ఉండేది, దాని తగ్గట్టుగా మాకు ఇక్కడ ప్రైజ్ ఉండేది సార్, మార్కెట్లో ప్రైజ్ ఉండేది, బాగుండేది సార్. మాకు జీవనాధారానికి సరిపడగా అందరికీ సమకాలికంగా జరిగేది సార్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగింది, మా సాల్ట్ రేట్ చూస్తే అదే రేట్ ఉంది, ఇంక్రీజ్మెంట్ లేదు. అలాగని ల్యాండ్ వదులుకొని వేరే వృత్తికి వెళ్ళలేని పరిస్థితుల్లోని కూడా ఇక్కడ దీనికే ఆధారపడి దీనికోసమే ఉండిపోయిన మా బతుకులన్నీ కూడా ఇక్కడే చేసుకుంటూ దీన్ని వదులుకోకుండా వచ్చిన ఇన్కమ్ ఏంటంటే మా మ్యాన్ పవర్కి మాకు సరిపడగా అలా వస్తుంది కదా అని చెప్పేసి అలా జీవనం సాగిస్తున్నాం సార్. మరి మీరే ఐడైజ్డ్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చక్కగా మీరే ప్యాకింగ్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా ప్రాసెస్ కూడా మేము అనుకోని కొంతకాలం చేసాం సార్. చేశారు ఆల్రెడీ. చేయడంతో మాకు అదేంటంటే ఏం లేదు, అంత మాకు మ్యాన్ పవర్ మెయిన్ అండి. మ్యాన్ పవర్ తోటి ఎక్కువ అవడం, దీంట్లో ఐడైడ్ చేసిన కరే మాకు అనుకున్న ధర వచ్చేది కాదు. దాంతో ఇంకా మేము విరమించుకొని ఏదైతే ఉందో ఇలా జరిగితే చాలు అనుకుంటూ ముందుకెళ్తుంది. మరి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారండి? ఇంకేం లేదు సార్, ఇది ఉన్నంత కాలం ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మాకు 25 years బ్యాక్ ఎన్టీపీసీ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. వాళ్ళు వచ్చి వల్ల మాకు కొంత ల్యాండ్ పోయింది, ఇందాక అనుకున్నాం కదా, ల్యాండ్ పోయింది. కొంత ల్యాండ్ లాపడుతూ కొంతమంది మనుషులు బయటకు వెళ్ళి బతకడం, ఎత్తుకోవడం, వేరే దారి ఎత్తుకోవడం చేసుకున్నారు. ఇప్పుడు దానివల్ల మాకు ఉపయోగం అనుకుంటే దానికి సంబంధించి యాష్ డైక్ అండి, బొగ్గు, అది దాన్ని
బొగ్గుతో కదా సార్ పవర్ తయారయ్యేది. మ్మ్. ఆ వచ్చిన ఫ్లై యాష్ అంటే బూడిద ఉంటుంది కదా, ఫ్లై యాష్ డామ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సార్. ఓకే పక్కనే మా గల్లీలకు ఆనుకొని ఉన్నాయి సార్. ఓకే అంటే మా దగ్గర తీసుకున్న ల్యాండ్ ఫ్లై యాష్ కింద వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అదైతే చాలా ఎక్కువ డస్ట్ వచ్చి పడుతుంది సార్ మాకు. హెల్త్ కూడా ప్రాబ్లం, హెల్త్కి పంటకి ప్రాబ్లం. మాకు ఇక్కడ వచ్చే పంట కూడా దిగుబడి తగ్గిపోయింది సార్. అయ్యయ్యో దిగుబడి తగ్గిపోయినా ఎన్నోసార్లు ఎన్టీపీసీ వాళ్ళకి కూడా మేము వేరే రకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి దీనికి కూడా మేము విన్నవించుకున్నాం. వస్తారు చూస్తారు, మళ్ళీ తర్వాత ఎటువంటి మాకు వాళ్ళ నుంచి కానీ ఇటు కానీ సహకారం అందించే ఆలోచన అయితే ఎప్పుడు గవర్నమెంట్ అయితే చేయలేదండి. అయ్యో మాకు ఉప్పు గల్లీలకి ఎటువంటి సబ్సిడీస్ కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఆలోచించలేదండి. ఓకే అలాగని మేము కూడా ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కానీ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ మేము ఎంచుకున్నాం, దరఖాస్తులు పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు. అయ్యో ఇంకా అలా జరుగుతుంది సార్. మేము ఫైట్ చేయడం తప్ప వాళ్ళ నుంచి ఎప్పుడు ఎటువంటి సహకారం అందలేదు. అది కూడా మా ఉప్పు గల్లీల నిమిత్తం అయితే ఎటువంటి సహకారం ఎప్పుడు అందలేదు సార్. మాకేంటంటే సార్, మాది సముద్రం వాటర్ సీ వాటర్ వచ్చేది అనుకుంటే మాకు ఖర్చు తగ్గుద్ది సార్. మాదంతా రిగ్ బోర్ కదండి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అండి. మీరు చూస్తున్నారు అంత పొడవున కేబుల్స్ రన్ చేసుకొని ఇక్కడ మోటార్ కి చేసుకొని పవర్ కన్జంప్షన్ ఎక్కువ సార్. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ పవర్ లో కూడా మాకు సబ్సిడీ ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత రైతు అనేవాడు సేవ్ అవుతాడు సార్. అది కూడా ఇప్పుడు కూడా కన్సిడర్ చేసిన దాఖలాలు లేవు ఇంతవరకు. ఎంత మాకు ఇండస్ట్రియల్ బిల్ పడుతుంది సార్ యూనిట్ కి, అదే కాస్ట్ పే చేసుకుంటూ అలాగే రైతులు ముందుకు సాగుతారు. సో ఫ్యూచర్లో అట్లీస్ట్ మీకు ఒక సొల్యూషన్ దొరికిద్దని నేను కోరుకుంటున్నాను. సో మా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు. మీ ద్వారా గవర్నమెంట్ కి చేరితే వాళ్ళు కూడా ఎంతో కన్సిడర్ చేస్తే మాకు సంతోషం సార్. యా ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎకరానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు? ఒక ఎకరానికి అంటే స్టార్టింగ్ సార్ మేము అనుకున్నాం కదా సార్, వర్షాకాలం అయిపోయినంటే మొదలు పెడతాము. మేబీ అది డిసెంబర్ అవ్వచ్చు, జనవరి అవ్వచ్చు, లేదంటే నవంబర్, ముందుగానే వర్షాలు తగ్గిపోతే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్పుడు మట్టి పని అంతా అంటే ఈ ల్యాండ్ అంతా కూడా వర్షం నీరుతో మునిగిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఇదంతా కూడా మళ్ళీ వాటర్ తగ్గించుకొని మట్టి అంతా మనం చేసుకొని తయారు చేసుకునేసరికి ఫర్ ఎకరానికి మాకు ఒక 50,000 నుంచి 80,000 వరకు అవుతుంది సార్ ఖర్చు అవుతుంది. అంటే తయారు చేయడం కోసం అప్పటి నుంచి ఈ ప్రొడక్షన్ అనేది సాల్ట్ ప్రొడక్షన్ అనేది తయారు చేయడం వెళ్తుంది సార్. ఆ తయారైపోయిన దానికి ఇది జరిగిపోయింది 80,000 అయిపోతుంది ఒక ఎకరానికి. 80,000 అయిపోతుంది సార్. అన్ని నేను లేబర్ ఆడవాళ్ళు కానీ తొక్కించడం కానీ గట్లు అన్ని రూప్ చేసుకోవడానికి కానీ అంతా కూడా. ఇది అయ్యాక తర్వాత ఇలాగా జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు మ్యాన్ఫార్మ్ తెప్పించుకుని క్రిస్టల్ సాల్ట్ తయారవుతుంది. అంటే ఫస్ట్ జనవరి వరకు కూడా చాలా స్లోగా ఉంటుందండి, ఎందుకంటే అప్పుడు ఎండలు కూడా తక్కువ ఉంటాయి కదా సార్, సన్ రైజ్ తక్కువ ఉంటుంది. అది ఎండ ఉంటే సార్, మరి వర్షం వచ్చింది అనుకుంటే 10 days 15 days మనకి వర్క్ ఉండదండి. మళ్ళీ తగ్గాలి, వాటర్ తగ్గాలి, ఎందుకంటే స్వీట్ వాటర్ కదా వర్షం అంతా కూడా. స్వీట్ వాటర్ వల్ల ల్యాండ్ అంతా కూడా కూల్ అయిపోతుంది సార్. మళ్ళా వాటర్ సాల్ట్ తోటే దీన్ని ఎవాపరేట్ చేయాలి. వాటర్ సాల్ట్ తో హీట్ ఎక్కాలంటే ఎండకి ఇది వాటర్ హీట్ ఎక్కి ఈ సాల్ట్ తయారవడానికి మనకి జరుగుతుంది. సూపర్. మరి ఎంత లాభం వస్తుందండి మీకు ఒక ఎకరానికి? అంటే సార్ మార్కెట్ పొజిషన్ బట్టి సార్, మాకు ఒక బస్తా మినిమం 200 నుంచి 250 అబవ్ ఉంటే లాభాల్లో ఉంటాం సార్. మాకు ఇప్పుడైతే 150కి వెళ్తుంది సార్. ఇప్పుడు నష్టాల్లోనే నడుస్తుంది, లాభాల్లో అనేది లేదండి. ఇప్పుడు అంటే మాకు నెల్లూరు సైడ్ అటు సైడ్ కూడా సాల్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది సార్. అటుపక్క వర్షాలతో ఎప్పుడైనా ములిగి అటుపక్క ప్రొడక్షన్ తగ్గింది అనుకుంటే మాకు డిమాండ్ పెరిగి 200-250 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో రైతు అనేవాడు చాలా ఆనందంగా ఉంటాడు సార్. సూపర్ అండి, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పొచ్చు మీది. సో ఫైనల్గా మా బిజినెస్ ప్రేక్షకులందరికీ మీ మాటల్లో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏరియా అనేది అనుకూలంగా ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అవుతుంది అంటే మన వ్యవసాయం చేసే ల్యాండ్లోని ఇక్కడ చేయలేము సార్, ఎందుకంటే కంప్లీట్గా సాల్ట్ వాటరే ఉండాలి దీనికి. ఓకే, అయితే సీ వాటర్ ఉండాలి, అక్కడ రిగ్ వస్తే సాల్ట్ వాటర్ వచ్చేలా ఉండుంటే చేసుకోవచ్చు సార్. కాకపోతే కొత్తగా ఈ గల్లీ దీన్ని ఉప్పు గల్లి అంటాం కాబట్టి ఉప్పు గల్లి తయారు చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది సార్. అంతా మ్యాన్ పవర్ మిషనరీతో అవ్వదు కాబట్టి మ్యాన్ పవర్ తోటే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు మా తాతల దగ్గర టైంలో చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేయగలుగుతున్నాము. కొత్తగా చేయాలంటే కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం కష్టమైన విషయం అండి. ఆ విషయంలో అయితే మేము మాకు తెలిసి ఆ ఇబ్బందులు మీరు పడొద్దని చెప్తాము, ఎందుకంటే మాకు తప్పలేదు సార్, ఇంకా తప్పలేదు కాబట్టి
సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. Thank you, మీన్స్ అ లాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో గైస్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా, సాల్ట్ బిజినెస్ సంబంధించి అసలు సాల్ట్ అనేది ప్రొడక్షన్, సో కల్టివేషన్ ఎలా చేస్తారని కూడా మనం చూసాము. సో వాళ్ళు ఈ విధంగా బెడ్స్ పెట్టి తొట్టి మేడ అని చెప్పి పంట మేడ అని చెప్పి ఈ విధంగా సాల్ట్ వాటర్ని డైరెక్ట్గా రిక్ చేసుకొని దాన్ని స్టోర్ చేసి తర్వాత ఒక 5 రోజులకి అలా సాల్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. సో మీకు ప్రాసెస్ అంతా కూడా చూశారు కాబట్టి మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా సాల్ట్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ చేసి దాన్ని అమ్ముతారంట. సో ఎంత కాదనుకుని ఒక 75 kgs ఆఫ్ బ్యాగ్ వచ్చేసి వీళ్ళకి 150 రూపాయల నుంచి 200-250 మార్కెట్ డిమాండ్ బట్టి కూడా ఉంటుందంట. సో ఒకవేళ 200-250 ఉంటే కనుక వాళ్ళకి మంచిగా లాభాల బాటలో ఉంటారంట. లేదు 150 రూపాయలే ఉంటే సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు రావడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది వారి వృత్తి కాబట్టి దీన్ని వదలలేకపోతున్నాం కూడా చెప్పడం జరుగుతుంది. మీకు కూడా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇది ఇవాల్టి సాల్ట్ బిజినెస్ ఇంటర్వ్యూ. అండ్ మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చేయాలనుకున్న బిజినెస్ సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ బిజినెస్ని మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైడ్స్. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.